రెండున్నర సంవత్సరాలుగా టీటీడీకి చంద్రగ్రహణం పట్టింది. ఎల్నినో ప్రభావంతో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు వచ్చి ఋతుపవనాలు పూర్తిగా విఫలమైనటువంటి నేపథ్యంలో టీటీడీ తాను చేయాల్సినటువంటి ధార్మిక సంస్కృతిని పూర్తిగా అటకెక్కించింది, తిలోదకాలిచ్చింది. వైదిక సంస్కృతిలో ఆసేతు సీతనగము వరకు యజ్ఞయాగాలకు పెద్దపీట వేసేటువంటి మన ఆచారాలను, సంస్కృతిని ఆశ్చర్యకరంగా వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతినిధులే పూర్తిగా మంట కలిపేయటం ఆశ్చర్యంగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో సంవత్సరాలుగా క్రతువులు, చతుర్వేద హవనాలు, అద్భుత శాంతియాగాలు, వరుణయాగాలు అనూచానంగా వందల ఏళ్లుగా దేశ సుభిక్షత కోసమని, రైతుల యొక్క సంక్షేమం కోసమని, సస్యశ్యామలంగా ప్రజలందరూ కూడా విరాజిల్లాలన్నటువంటి ఆలోచనతోటి టీటీడీ చేసేటువంటి కార్యక్రమాలు ఈ 2.5 సంవత్సరాలలో ఒక్కటి కూడా జరగకపోవటం ఆశ్చర్యం వేస్తుంది. టీటీడీ ప్రభువులు పైనున్నటువంటి వాళ్ళ ఆశీర్వాద బలంతో మమ్మల్ని ఎవరు కూడా ఏమీ చెయ్యలేరు అన్నటువంటి రీతిలో ఎవరిని ఖాతరు చేయకుండా పెద్దలకు ఊడిగం చేసేటువంటి కార్యక్రమాలలో తలమునకలై వాళ్ళు చేయాల్సినటువంటి వైదిక విస్తృతిని కాపాడటంలో పూర్తిగా విఫలమైపోయారు. ఈ రోజున ఎక్కడ చూసినా కరువు విలయతాండవం చేస్తోంది. చాలా చిన్న ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా ఎండిపోయాయి. రైతుల కడగళ్ళు అంతా ఇంత కాదు, కొండ మీద ఉన్నటువంటి జలాశయాలే కొట్టుమిట్టాడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి సంవత్సరము ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు చేయాల్సినటువంటి వరుణ యాగాన్ని టీటీడీ విస్మరించటం అన్నది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎంతగా వీళ్ళు వేద సంస్కృతిని భ్రష్టు పట్టించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అన్నదాన్ని దీన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ధార్మిక కార్యక్రమాలను వదిలేసి టీటీడీ దహనవ కార్యక్రమాలలో తలమునకలైపోతోంది. ఎక్కడ చూసినా అవినీతి, అరాచకం, అపచారం, ప్రభువులకు అడుగులకు మడుగులొత్తటంలో తలమునకలై సాక్షాత్తు టీటీడీనే నిర్వహిస్తున్న వేద పరిరక్షణ ట్రస్టు ఉన్నదే దీనికోసమని. దానికి కావలసినన్ని నిధులున్నాయి, కానీ ఆ ట్రస్టు ద్వారా చేయాల్సినటువంటి ఒక్క కార్యక్రమం కూడా చేయాల. మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము కూడా దేశ సుభిక్షత కోసమని కర్తువులు, యజ్ఞయాగాదులు, చతుర్వేద హవనాలు ఇలాంటివి ఎన్నో చేసినటువంటి చరిత్ర మాకున్నది. చివరకు కరోనా లాంటి ఆ అపాయకరమైనటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా కరోనాను పారద్రోలటానికి యాగం నిర్వహించినాం. కానీ ఈ రోజున దేశమంతా కూడా ఇంత దారుణమైన కరువు కాటకాలలో మునిగిపోతూ ఉంటే టీటీడీ వరుణయాగం చెయ్యాలా అన్నటువంటి ఆలోచనే వాళ్లకు రాకుండా పోవటం, బహుశా రాకుండా పోవటం కాదు, ఇలాంటి వేద సంస్కృతిని పెంపొందించేటువంటి కార్యక్రమాలను టీటీడీ నిషేధించినట్టుగా కనపడుతున్నది. ఒక్క కార్యక్రమం అన్నా ఉన్నదండి? ఒక్కటంటే ఒక్క కార్యక్రమాన్ని కూడా వేద సంస్కృతిని పరిరక్షించేటువంటి దాంట్లో
ప్రజలకు మేలు చేసేటువంటి ఇలాంటి కార్యక్రమాలను కూడా చేయకపోవటం. వరుణయాగం టీటీడీ చేస్తే పెద్ద ఎత్తున వర్షాలు పడతాయి అన్నటువంటిది ఆచరణలో నిరూపితమైనటువంటి అంశం. ప్రజలకందరికీ కూడా ఒక పెద్ద నమ్మకం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ కార్యక్రమం ఆ క్షేత్రంలో వరుణయాగం చేస్తే వర్షాలు పుష్కలంగా వస్తాయి అని. చిన్న చిన్న దేవాలయాల పాలక మండళ్లే ఈ కార్యక్రమాన్ని భుజానెత్తుకొని వాళ్ళు చేస్తుంటే మొత్తం ప్రపంచానికంతా కూడా ఆధ్యాత్మిక దిక్సూచిగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఇంతవరకు వరుణయాగం చేయటం లేదు అనంటే ఉద్దేశపూర్వకంగానే వీళ్లకు ఆ ఆలోచనే రాకుండా ఈ ప్రభువుల కాళ్ళు ఒత్తటానికి వీళ్ళ మొత్తం అధికార పనులన్నిటినీ కూడా మరిచిపోయి ఆ కార్యక్రమాలలోనే తలమునకలై ఉన్నారు అన్నటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. చివరకు వీళ్ళు కుచేలునికి కూడా పాఠాలు నేర్పించే స్థితికి వెళ్ళారు. కుచేలునికి పాఠాలు నేర్పించటం ఏంటండి? ఇంత దారుణంగా టీటీడీ వరుణయాగాన్ని విస్మరించటం అన్నది చాలా తప్పు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇకనైనా వెంటనే మేల్కొని టీటీడీ వచ్చేటువంటి విఐపీలకు ఊడిగం చేసేటువంటి కార్యక్రమాలు కాకుండా టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చేయాల్సినటువంటి వేద పరిరక్షణ, ప్రజల సంక్షేమం, వాళ్ళ బాగోగులు, ప్రజలకు జీవనాధారమైనటువంటి నీటి కోసమని వరుణయాగాలు చేయాల్సినటువంటి ఆవశ్యకత గుర్తించి గతంలో టీటీడీ ఎంతో ఘనంగా చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని వెనువెంటనే ఇదేదో నేను విమర్శ చేస్తున్నాను కాబట్టి అనుకోకుండా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వెంటనే వరుణయాగం చేయవలసిందిగా అనూచానంగా వందల ఏళ్లుగా సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఈ యాగాలను పరిరక్షించాల్సినటువంటి బాధ్యతను టీటీడీ తీసుకుని వెంటనే వరుణయాగాన్ని నిర్వహించవలసిందిగా డిమాండ్ చేస్తున్నారు.